జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శనివారం మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య జిల్లాలోని PMKGY సెలెక్ట్ అయిన దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామం శనివారం సందర్శించి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు PMKGY కింద సెలెక్ట్ అయిన ధర్మారావుపేట గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి మరియు కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి SC జనాభా ఉన్న గ్రామంలో నల్లాలు, డ్రింకింగ్ వాటర్, హరితహారం మరియు గ్రామ అభివృద్ధి కొరకు PMKGY ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో వేసవి కాలం ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంటను వేశారు. దండేపల్లి మండలంలోని ద్వారకాలో మొక్కజొన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్నారు. కొత్త ధర్మ సర్పంచ్ ధర్మారావుపేట ఉప ముఖ్యమంత్రి పుట్టిన ఊరు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అప్పుడు ఉప ముఖ్యమంత్రి జేవీ ఏంటి మొక్కలు ఆడబెట్టింది కదా, అది ఆడబెట్టాను కానీ ఇప్పుడు నేను ఆడి కూడా తక్కువ సార్. ఈ ఏరియా ఇప్పుడు పెట్టిది ఒకటి స్టార్ట్ అయింది కదా, తీసుకుపోయి దగ్గరే కదా, మీ పక్క ఊరే కదా, అంతే కదా. ఇవన్నీ ఏంటి ఇల్లు ఇచ్చినావు, నీళ్ళు పోతున్నాయా? ఇక్కడ ఆగిపోయినది కూర్చోండి. మట్టి కూర్చోండి. ఎవడన్నా అల్ల పడితే కాలు చేరితే మిమ్మల్ని అంటారు. మొత్తం అయితే మొక్కజొన్న కేంద్రం ఓపెన్ చేయించిన అది మొన్న చెప్పిన హాస్పిటల్లకు చెప్తూ వచ్చారు ఎమ్మటే చేయమని. ఇంకోటి అది హాజీపూర్లో కూడా ఒకటి పెట్టమని చెప్పి అక్కడ కూడా ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? మీ భార్య పేరు మీద నీ పేరు మీద ఇల్లు 10 రోజులు వస్తాయి డబ్బులు, మాకు అంటే 15 రోజులు ఎక్కువ టైం. అది కూడా స్టార్ట్ చేయమనండి. అది ఎవరు చేసేది? పెన్షన్ వస్తుందా? పైసలు వచ్చినాయా నీకు? ఎన్ని వచ్చినాయి పైసలు? సతీష్ 4 లక్షలు వచ్చింది. ఓకే, మిగతా అంతా లోపల అంత ప్లాస్టింగ్ తీసుకున్నావు కదా. ఎన్ని రోజులు అయింది గ్రూప్ రేషన్? 6 నెలలు అవుతుందా? వెరీ గుడ్. ఓకే, మీ ఊళ్ళో ఎంతమంది కట్టుకుంటారు ఇట్లా? ఇదే ఊరు మీ తమ్ముందా? ఓకే, అన్నదమ్ములు ఇద్దరు. ట్యాక్స్ వచ్చినాయా? స్లాబ్ బిల్, ఫైనల్ బిల్ వస్తుంది. ఫోటో కొట్టిలేదు ఎవరు? ఏ హౌసింగ్ ఇక్కడ కొట్టినా బాబు? ఏం పెయింట్ కాదు ఇక్కడ అయింది కాదు, అది కూడా చేయండి. ప్లాస్టింగ్ అయిందిగా, మరి చేసేసి ఏంటంటే మీరు ఏదో కలర్ కాదు, ఇదే అట్లేసండి. ఇది ఏంటంటే బ్లాక్ టాప్ ని మొత్తం ఏం చేయాలంటే దీన్ని వైట్ చేయాలి. రీసెంట్ గా గృహప్రవేశం చేసారు, టెంపరీగా వేసుకున్నారు. అదే ఇప్పుడే మాట ఇచ్చినట్టుగా ద్వారకాలో చేసినట్టు మాస్టర్ గారు చైర్మన్ కూడా చెప్తున్నాడు. ధర్మరావుపేట కాదు, ఇగో ఇదే నీకు మట్టి చెప్పినగా, అటు ట్రాక్టర్ పోయమన్నగా, ఇదే ఆడితే తీసుకుపోయి ఆడ పోయొచ్చు. దాన్ని బట్టి అర్థమైందా? ఇది ఏం చేయాలంటే తీసి యుత్తలేసి ఆరినాక తీసుకెళ్లి ఎత్తి ఆడ గాతులాగా ఉంది, దాని ఎప్పుడు పోయింది ఇస్తూనే ఉంది. ఇదంతా ఇక్కడ పోయి నీళ్ళు ఇక్కడ స్టక్ అవుతున్నాయి కదా. అంటే ఇప్పుడు కొత్తగా పెన్షన్ వస్తే అతను పెట్టారు పెన్షన్ రేషన్ కార్డు తింటున్నాం.
తింటున్నావా లేదా? ఏం వాళ్ళు పెన్షన్ కావాలా? వచ్చినప్పుడు అప్లై చేసినప్పుడు కొత్త వస్తాయి. మీరు పడుతున్నారు రోజు పొద్దుగాల పడుతుంది. అది అయిందా? బ్యాక్ కన్వర్షన్ అయిందా? ఓ వెరీ గుడ్. स्कूल కూడా ఆలేసి సార్ వాళ్ళకి హై స్కూల్ ఆలేసి చాలా పెద్ద బిగ్ షాట్ చాలా ఫేమస్ సార్. మోటార్లు ఉన్నాయి. మోటార్లు ఏమంటే పంపిణీ ఏమంటే అది రిజర్వ్ వాళ్ళకి అయిపోయింది సార్. మోటార్లు మద్దతు ద్వారా కానీ తీసుకుంటారు ఎవరైనా ద్వారా కానీ పొలాలకు అవిటికి ఏమి వాడట్లేదు. వస్తాయి సార్ కానీ అది ఎవడన్నా గట్లే పడ్డాడు అనుకో ఫస్ట్ మంచి కదా. ఆ ఏరియా నీళ్ళు ఎప్పుడు గత సంవత్సరాల కింద మనం క్యాప్ వేసినాం. ఉంది ఆ 3 ఊర్లు తిరిగి చూడ ఆయనకి ఎక్కడ దాని ప్రాబ్లం ఏంటి? మనం రెస్ట్లో చేయడానికి L1 లో ఉందిగా, L2 లో ఉందా, L3 లో ఉందా? L3 బండి ఉంటే లేకపోతే కాదు ట్రాక్టర్ అక్కడ ఉంటే L3 లో వస్తాయి. ఇల్లు ఉంటే కూడా L3 మరి ఎక్కడుంది మరి ఇల్లు? దరఖాస్తు పెట్టుకుంటే మనము మరి ఎందుకు ఇంట్లో పెట్టుకోలేదు? చెప్తే దరఖాస్తు తీసుకోవచ్చు కదా. ఇటువంటిది ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆర్సీసీ ఉంది. ఆర్సీసీ ఉన్నదాన్ని మీరు మార్చి కారు ఉంటే ధర్మారావుపేట గ్రామాన్ని ఇది PMKGY కింద సెలెక్ట్ అయినందుకు ఇది జనరల్గా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాకుండా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 20 lakhs మంజూరు చేయడం జరిగింది ఆ PMKGY స్కీమ్ కింద. ఈ PMKGY స్కీమ్ ఎక్కడైతే పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ జిల్లాలో ఆ గ్రామాల్లో సెలెక్ట్ చేసి మన జిల్లాలో 7 గ్రామాల్లో 7 మండలాల్లో తీయడం జరిగింది. దండపల్లి మండలంలో కూడా ధర్మారావుపేట దాని కింద సెలెక్ట్ అయింది. సో కాబట్టి ఇది పర్టికులర్గా ఈ అమౌంట్ ఈ ఎస్సీ లొకాలిటీస్ ఉన్న దగ్గర అక్కడ వాళ్ళకున్న డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా ఏదన్నా శానిటైజర్ పరంగా కానీ అటువంటి వాటికి ఇన్కన్వీనియన్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా సైడ్ డ్రైన్స్, తర్వాత కల్వర్ట్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ అవన్నీ కూడా దీని కింద చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ ఊళ్ళో దానికి కూడా అండర్ ఇంతకుముందు గ్రామంలో తిరిగి చూసాము. ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ కానీ లేదా శానిటైజేషన్ పరంగా సైడ్ డ్రైన్స్ కానీ లేదా దాని కింద ప్రపోజ్ చేయమని చెప్పాము. ఆల్రెడీ వీళ్ళు కొంత ప్రపోజ్ తయారు చేశారు. మన సంబంధిత PRA కొన్ని ఎస్టిమేషన్ చేసి త్వరలో ప్రపోజల్ ఇస్తే అది గవర్నమెంట్ పంపిస్తుంది. అది కూడా వచ్చిన వెంటనే ఈ స్కీమ్ 2 సంవత్సరాల లోపల ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ స్కీమ్ అంటే ఆ టైం ఉంటుంది. ఆ టైం లోపల మనం ఈ సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఆ ఏరియాకు కొంత డెవలప్మెంట్ అనేది మంచిగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కూడా చూసాను నేను, అది చాలా చక్కగా మంచిగా ఉంది. మిగతా చోట్ల కూడా ఇది చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు మన DPO, DLPO, స్పెషల్ ఆఫీసర్, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఈ ఊరిని తిరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇంకా గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు మన ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారు గ్రామం అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేశారు. అంటే మొక్కజొన్న పండించడం జరిగింది. ఆ మొక్కజొన్న పండించడానికి కూడా మన మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ లక్ష్మీపేట, ఇక్కడ ద్వారకా, తర్వాత హజీపూర్లో కూడా మనం మొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అంటే ద్వారకాలో కూడా ఓపెన్ చేసినారు. కాబట్టి రైతులు ఇక్కడ మొక్క పండించడం వల్ల ఆరబెట్టుకుని నైచర్ ప్రకారం తీసుకుని ఇక్కడ ద్వారకాలో అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. సో అది అదేవిధంగా గ్రామ పంచాయతీ మిగతా డ్రైన్స్ కూడా చూసాము. శానిటైజేషన్ పరంగా అంటే పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. అయితే డీసీలింగ్ అక్కడక్కడ కొన్ని చోట్ల
రైతులు వాళ్ళ పంట వేసిన దాన్ని ఇంత తీసుకెళ్ళడానికి డ్రైన్లో కట్టెలు అవన్నీ వేసుకొని చోట్ల అటువంటి కూడా క్లియర్ చేయిస్తే వాటర్ ఫ్రీగా ఎండాకాలం కాబట్టి ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేసుకుంటే ఒక వర్షాకాలంలో ఎక్కడ ఆగదు. ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే లీకేజ్ ఉంటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళందరూ దాన్ని అరెస్ట్ చేసి వాటర్ సప్లై ప్రాపర్గా అయ్యేటట్టు చూడాలి. చాలామంది ఏం చేశారంటే మనం మిషన్ బదులు చేసినప్పుడు ట్యాప్ చేశారు. వాటర్ మనకు మనిషి కొంచెం ఆతృత ఎట్లా అంటే తొందరగా నిండాలి బిల్డింగ్, వాటర్ తొందరగా వస్తుంది కాబట్టి అది ట్యాప్ కూడా వెళ్తే దానికి ఫ్లో కంట్రోల్ వాల్ ఉంది. ఆ ఫ్లో కంట్రోల్ వాల్ ఉండటం మూలంగా వాటర్ ఈక్వల్గా వెళ్ళిపోతుంటుంది. మీకు 10 నిమిషాలకు బిల్లు నింటే ఆయన కూడా 10 నిమిషాలుగా నింటుంది ఆ పక్కింటి ఆయన. కానీ మనం అట్లా కాదు, వాటికన్నా నీళ్ళు మనకు ఎక్కువ రావాలి కాబట్టి అందరూ ట్యాప్లు ఉండేది. సో దాని మూలంగా కిందకి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. సో కాబట్టి అటువంటిది ఏమంటే గ్రామ పంచాయతీ నుంచి కొంచెం ఒకసారి స్ట్రీమ్లైన్ చేయండి. ఆర్డబ్ల్యూసీగా తిరిగి చూసి సెట్ అవుట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా వాటర్ వస్తుంది. ఓకేనా?